నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మేఘన గారు. నమస్తే అండి. నమస్తే అండి. మేఘన గారు, ప్రస్తుతము సోషల్ మీడియాలో నా అన్వేష్ గారు చేసిన రికార్డెడ్ వీడియో మీరు చూసే ఉంటారు. హిందూ పురాణాలలో మహిళలపై కూడా రేప్ అటెంప్టులు జరిగాయని ఒక ఇద్దరు పేర్లు కూడా ఆయన తీశారు. సో అది కనీసం అలా మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేక నేను అది తీయలేకపోతున్నాను. ఏం చెప్తారు? ఇప్పుడు అదే కదండి, ఫస్ట్ నుంచి మన పురాణాల నుంచి చూసినామనంటే ఒక బహిరంగ సభలో లేడీస్ చీర ఇప్పిన ద్రౌపది ఉన్నాయి. ఆయన పెళ్ళాన్ని అమ్మిన దాక్తాలు ఉన్నాయి, తాకట్టు పెట్టిన దాక్తాలు ఉన్నాయి. అంటే ప్రతి పుట్టినప్పటి నుంచి మనోళ్ళకి ఏమంటే ఆడదాన్ని ఒక వస్తువులాగా చూడడం అలవాటైపోయింది. ఎస్పెషల్లీ మన ఇండియాలో. నేను అన్ని కంట్రీలు అని చెప్పలేను కానీ మన ఇండియాలో మన పురాణాల నుంచి చూసుకుంటూ వస్తే అదే పద్ధతిలో మనోళ్ళు పాటించారు. అక్కడే ఆ షెల్లోనే మనోళ్ళు మైండ్ సెట్ కూడా 2026 వచ్చినా కూడా ఆ మైండ్ సెట్ మనుషులకి మారడం లేదు. ఇప్పుడు ఒక అబ్బాయికి 3 వచ్చినా అమ్మాయి తప్పు, ఒక అబ్బాయి రేప్ చేసినా అమ్మాయి డ్రెస్సింగే తప్పు. అంటే అవతల ఏం తప్పు లేదు. అంటే ఒక అబ్బాయిని ప్రోవోక్ చేస్తున్నాడు అంటే అది లేడీస్దే తప్పు. లేడీస్ ఎట్లన్నా ఉండండి, కూర్చొని తప్పు, నించొని తప్పు, మోడర్న్ ఉన్నా తప్పు, మోడర్న్ గా లేకపోయినా తప్పు, మొగోళ్ళది ఏం తప్పు ఉండదు. ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అన్ని కంట్రీస్ వాళ్ళండి మా కంట్రీలు ఎట్లా డెవలప్ చేసుకోవాలా, మేము ఎట్లా ముందుకు వెళ్ళాలా, 2026 లో ఎట్లా పోవాలంటే మనోళ్ళు ఏంది అంటే సాంప్రదాయాలు, చీర కట్టుకుంటే సాంప్రదాయం, డ్రెస్సులు వేసుకుంటే చీర. ఇప్పుడు తప్పుడు పని చేసిన ఒక ఆమె చీర కడితే ఆమె సంసారి, సిన్సియర్ గా ఉండి ఒక అమ్మాయి మోడర్న్ డ్రెస్ వేసుకుంటే ఆమె ఎల్లు. ఇదే మైండ్ సెట్ లో ఎన్ని రోజులు బతుకుతున్నారు మనుషులు? నాకు అదే అర్థం అవ్వడం లేదు. ఇప్పుడు ఆయన ప్రపంచాలు తిరిగాడు కాబట్టి ఆయనకు అవేర్నెస్ ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగారు. మనోళ్ళు ఏమంటే కాన్షియస్. ఇప్పుడు ఈ మాట నేను చెప్తే 10 మంది నన్ను తిట్టుకుంటారు. అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ లోనే వాళ్ళు ఒకరి మంచి అనే దీంట్లోనే మనోళ్ళు బతుకుతున్నారు తప్ప ఏది నిజము, ఏది రియాలిటీ, ఏది మంచిది, ఏది చెడు అని ఆలోచించే సూక్ష్మం మర్చిపోయారు జనాలు. ఇప్పుడు మీరు అన్వేష్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? ఆఫ్ కోర్స్ సమర్థిస్తానండి. ఎందుకంటే ఆడదానికి ఏ రోజు మర్యాద ఉంది నాకు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు ఒక మొగోడు ఇంకొక అమ్మాయి దగ్గర పోతే పెళ్ళాం బాగా చూసుకోలేదు, పెళ్ళాం ఇస్తే ఆడది ఇంకోటి మొగోడి దగ్గర పోతాదా, మొగోడిది అని అంటారు కానీ మొగోడిది తప్ప అన్నారు. అదే మొగోడు ఒక సాంప్రదాయమైన వీర పద్ధతితోనే చెప్తానండి, పుట్టినప్పటి నుంచి సాంప్రదాయంగా పుట్టిన ఒక అమ్మాయి పెళ్ళైనాక మొగుడికి అమ్మాయిని మోడర్న్ డ్రెస్ లో చూడాలనుకుంటే ఆ అమ్మాయి మోడర్న్ డ్రెస్ వేసుకోకపోతే ఈ మొగోడు ఇంకొక ఆమె దగ్గర పోతాడు. అది తప్పే. మోడర్న్ డ్రెస్ ఇప్పుడు ఒక మొగోడు పెళ్ళాంతో మోడర్న్ డ్రెస్ చూడాలనుకుంటాడు, సరే మొగుడు కోరిక పెళ్ళాం తీర్చాలా. ఆ స్థితిలో మన ఎన్విరాన్మెంట్ మనం పెంచలేనప్పుడు, అవేర్నెస్ లేకున్నప్పుడు, సాంప్రదాయం పద్ధతులు పాడని పెంచినప్పుడు రేపు మొగోడు కోరిక తీర్చలేదు, వాడు ఇంకొక ఆమె దగ్గర పోతాడు. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ చెప్పండి? అంటే ఎటువంటి బతకాలా? ఎవరు చెప్పాలి ఇవన్నీ మనకు? ఎవరు చెప్తున్నారు? ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఎవరు జడ్జ్ చేయాలి? ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చింది. ఇప్పుడు ఈయన ఇప్పుడు ప్రపంచం తిరిగాడు, ఈయనకు అవేర్నెస్ ఉంది కాబట్టి ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. మన ఇండియాలో వాళ్ళు మొన్న శివాజీ గారు ఏమన్నాడు, పద్ధతిగా చీరలు కట్టుకోండి అమ్మా అంటున్నాడు. ఆయనకు అది ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళు ఆయనకి ఇష్టం, దట్స్ ఇట్. కానీ అందరూ చీరలు కట్టుకోమనే రైట్ ఆయనకు లేదు కదా. ఇప్పుడు అందరు చీరలు కట్టుకోవాలా? మన ఇండియన్ డ్రెస్ కోడ్ శారీస్ అన్నప్పుడు ప్రభుత్వాలు పెట్టాలా? మన ఇండియాలో చీరలు తప్ప వేరే డ్రెస్సులు వేసుకోకూడదు, వేసుకుంటే చట్టరీత్యా నేరం అని పెట్టాల, రూల్ అది పెట్టాల. ఇప్పుడు శివాజీ రాజా గారు అన్న వ్యాఖ్యలకి సంబంధించి నా అన్వేష్ గారు ఇప్పుడు చీర కట్టుకుంటేనే సాంప్రదాయబద్ధంగా ఉన్నట్టు, మహిళలు చీర కట్టుబొట్లో ఉంటేనే అబ్బాయిలు ప్రొవోక్ అవ్వరు, ఈ వేలో మాట్లాడుతూ అలా అయితే పురాణాలలో ఇతిహాసాలలో కూడా రేప్ అటెంప్టులు జరిగాయి. ఇది కదా ఆయన ఉద్దేశంతో ఆయన అన్నదానికి మీరు అనేదాన్ని బట్టి. ఇప్పుడు ఒక మహిళ గురించి మాట్లాడే అర్హత, వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఓకే ఓకే ఈ వెర్షన్లో తీసుకునేటప్పుడు దేవుళ్ళు దేవతలుగా పూజించే వాళ్ళను ఒక మతానికి సంబంధించి ఇతిహాసాలు, పురాణాలు దీనిలో ఎందుకు బయటకు లాగుతున్నారు? ముఖ్యంగా ఒక మతానికి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? మహిళల గురించి కదా మాట్లాడాలి. ఇప్పుడు పాయింట్ అది కదా, ఆయన ఉద్దేశం అది కాదు. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా పురాణాలు ఎందుకు తీసుకొచ్చాడు అంటే అప్పుడు అందరు సాంప్రదాయంగా చీర కట్టుకునేటోళ్ళు,
అప్పుడు మోడర్న్ డ్రెస్సులు తక్కువ వేసుకునేటోళ్ళు. అప్పుడు కూడా రేపులు జరిగాయి. అంటే అంత సాంప్రదాయంగా డ్రెస్సులు వేసుకున్నా కూడా రేపులు ఎందుకు జరిగాయి అన్నది ఆయన చెప్పే ఇంటెన్షన్ అది. అదే దేవతలను తీసుకొస్తున్నారు, ఒక మతాన్ని తీసుకొస్తున్నారు అన్నది పాయింట్ కాదు. ఇప్పుడు ఒక మతమోలే ఈ చీరలు కట్టుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? ఒక మతమోలే ఈ తిండి తినాలని రూల్ ఏమన్నా ఉందా? అవన్నీ మనం పెట్టుకున్నాం. మన కంఫర్ట్ జోన్స్ మనం పెట్టుకున్నవి. అవి ఎక్కడ చట్టాల్లో లేవే. మనుషులు పాటించాల్సింది చట్టాలని. మనం ఎప్పుడో పురాణత కాలం నుంచి వచ్చిన ఒక మూఢత్వాన్ని భరించుకుంటూ కొద్దిమంది పాటిస్తున్నారు. ఈ రోజుకి మూఢత్వంలో బతుకుతున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళది కరెక్ట్ అని అంటే అది నేను అగ్రి చేయలేను కదా. ప్రభుత్వం వైజ్ గా వాట్ ఈస్ లీగల్, వాట్ ఈస్ ఇల్లీగల్ అన్న దాని మీదే మనం పోవాలి. 2026 లో ఉన్నప్పుడు మనకి ఇల్లీగల్ ఉంది అన్నప్పుడు ప్రభుత్వాలే చెప్తాయి. మనుషులు ఎవరు చెప్పడానికి? వాళ్ళు ఎంత వరకు పరిమితము వాళ్ళకు. మనుషులు ఎవరు చెప్పడానికి అన్నప్పుడు ఒక వర్గానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే హక్కు వేరే వాళ్ళకి ఎవరిచ్చారు? ఇప్పుడు మనోభావాలు అంటే అండి ప్రతి ఒక్కరు మనం ఇక్కడ జనరలైజ్ చేసి చూడాలనంటే మనుషులు అంటే మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం మర్చిపోయినాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కులాల నుంచి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసాం, మతాల నుంచి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఈ క్యాస్టిజము మనుషులే కదండి. ప్రతి ఒక్కరికి అన్నమే తింటాం, ప్రతి ఒక్కరికి రక్తమే ఉంటది. ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే ఆడ మగ, మంచి చెడు, పేదోళ్ళు గొప్పోళ్ళు ఇలా జనరలైజ్ చేసుకుంటే అప్పుడు మనం డెవలప్ అవడానికి చాలా వరకు ఛాన్సులు ఉంటాయి. ఈ రోజు కూడా 2026 లో కూడా మతాలు చూడాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఫిలిం యాక్టర్లు కూడా చూడండి, వాళ్ళ పిల్లలకు కూడా కులాంతర వివాహాలు చేస్తున్నారు. ఎందుకు? సొసైటీని మార్చాలని ఒక స్టెప్ వేస్తున్నారు. అది ఇప్పటికీ మన వాళ్ళు అదే పట్టుకొని అదే కులాంతాలు చేసుకుంటూ ఇప్పుడు సినిమాలు కూడా ఎట్లా తీస్తున్నారు అని అంటే ఇప్పటికీ హానర్ కిల్లింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? సినిమాలు కూడా మారాలి. ఇప్పుడు మీరు అంటున్నారండి డ్రెస్సింగ్ అంటున్నారు. ఈ రోజు ఐటమ్ సాంగ్ ఒక లేడీని చూపిస్తున్నారు. ఒక మొగోడు 10 మంది మొగోళ్ళ ముందర ఒక ఆడది బట్టలు ఇప్పుకొని డాన్స్ వేసేది సినిమాలో చూపిస్తున్నారు. అవునా? ఇప్పుడు అది ప్రభావం ఎక్కడ ఉంటుందా? ఎక్కడో రోడ్డు మీద ఎవరో ఒకరు వాళ్ళ కంఫర్ట్ జోన్ లో డ్రెస్సులు వేసుకోవడం ప్రభావం ఎక్కువ ఉంటుందా? సినిమాలు ఎవరి కోసం తీస్తున్నారు? ఎవరు దాంట్లో ఎక్స్పోజింగ్ చేయమని జనాలు అడిగారా? వాళ్ళు ఏం తీస్తే అది మూసుకొని చూసే జనాలు ఉన్నప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? సినిమాలు ఇప్పుడు మీరు నమ్ముతారా లేదా అండి, నాకు ఒక ఆయన ఊరి పెద్ద ఒక అతను పబ్బుల్లో అన్ని ఇప్పుకొని తిరుగుతారంట కదమ్మా అన్నాడు. నాలెడ్జ్ లేదు వాళ్ళకు. నేను అన్నా లేదు సార్ అంత సీన్ ఉండదు. పబ్బులో పోవాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. సినిమాలో చూపిస్తారు. అంటే సినిమాలు ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి వస్తేనే మందు తాగిపిచ్చి చేయి పట్టుకొని రూమ్ తీసుకొని పోతే అందరు పబ్బు పోయే వాళ్ళందరూ ఇలానే ఉంటారు అనుకొని ఆఫ్ మైండ్ సెట్ ఇట్లానే ఉంది జనాలకి. ఎందుకంటే వాడికి సినిమాలు టైం ఉండదు అంత లాగ్ చేసి చూపించడానికి. ఒక షార్ట్ కట్ లో ఒక సీన్ చేస్తే జనాలు ఏమనుకుంటున్నారు, ఓహో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఇలానే ఉంటున్నారు, పబ్బు పోయే అమ్మాయిలు అందరూ ఇలానే చేస్తున్నారు అనుకుంటారు. మళ్ళీ అది అంటే వాళ్ళు అనుకోవడము నిజమా, ఇలా ఇలా చూపించిన వాళ్ళది నిజమా, ఇలా జరుగుతుంది అన్నది నిజమా? ఏది రియాలిటీ? ఎవరు జడ్జ్ చేస్తారు దీన్ని? రియాలిటీ వాట్ ఈస్ రియాలిటీ అనేది ఎవరు జడ్జ్ చేస్తారు? అంటే పబ్బుకు పోయే వాళ్ళందరూ ఎల్లులు ఇప్పుడు అంటే ఎవరితో పెడితే వాళ్ళతో పోయి పడుకుంటారా? అలా చూపిస్తున్నారు సినిమాల్లో. ఇప్పుడు ఎవరిది తప్పు? సొసైటీ ఎవరి వల్ల ప్రభావం అవుతుంది? అదే అంటున్నా. ఇప్పుడు ఇదే ప్రశ్న మనం పదే పదే మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఇప్పుడు నిజంగానే ఒక డ్రెస్సింగ్ వల్ల అబ్బాయిలను ప్రొవోక్ చేయడము, రేపులు జరగడానికి ఆడవాళ్ళు హాఫ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల రీజన్ కాదు అనేది అన్వేష్ గారి ఉద్దేశం అని అంటున్నారు. సో ఖచ్చితంగా మహిళలు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి చెప్పే రైట్ ఎవరికీ లేదు అని చాలా మంది సెలబ్రిటీస్ స్పందించారు. ఏదైతే ఒక విషయాన్ని ఉందో దాన్ని ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఒక ఎగ్జాంపుల్తోనే చెప్పారు. కానీ అంటే ఒక మంచి ఇప్పుడు శివాజీ రాజు గారు కూడా చెప్పిన మాట మంచి వర్షన్ అయి ఉండొచ్చు గాక అనుకుందాం. కానీ ఎలా చెప్పారు, ఎక్కడ చెప్పారు అనేది దాని మీనింగ్ మారిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళు మంచి బట్టలు వేసుకోండమ్మా అని చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు అనేది కదా ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది. శివాజీ గారాజు మాటల్లో శివాజీ ఎవరు చెప్పడానికి అదే చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. కానీ అక్కడ మాట్లాడిన సందర్భం, ఆ సభా వేదిక, ఆయన ఉచ్చరించిన పదాలు, శివాజీ గారు ఏదైతే చెప్పారో అది ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ అన్వేష్ గారు కూడా అదే చెప్తున్నా. అన్వేష్ గారు చెప్పిన మాటలు పురాణాలలో, ఇతిహాసాలలో సీతాదేవి మీద, ద్రౌపది మీద కూడా రేప్ అటెంప్ట్లు జరిగాయి, రేప్ చేశారనడం అది ఒక సామాజిక ఒక మతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే అంశాలే కదా.
ఇప్పుడు ఆ మాట అనలేమండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు మొత్తం అంటున్నారు కాబట్టి ఐఎమ్ జనరలైజింగ్ దట్. ఒకటి ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది. క్రిస్టియన్స్ లో లేడీస్ ఎవరు లేరు. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. ముస్లిం అనే దాంట్లో ఎవరు లేడీస్ లేరు. ఇప్పుడు ఎవరు ఏ లేడీ గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నా అది హిందూ మతం సంబంధించిన వాళ్ళే వస్తారు. ఇప్పుడు అది ఒక మతానికి సంబంధించి మాట్లాడింది అనేది సిచ్యువేషన్ కాదు అది. పాయింట్ అంతే. ఇప్పుడు మీరు అన్ని కథ అంటే మనకు ఉండేది ఏమంటే ఇండియన్, క్రిస్టియన్, ముస్లిమ్స్, అంతే కదా మన మతాలు. హిందూయిజం లోనే చాలా వెరైటీస్, వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఆయన జనరలైజ్ చేసిన ఇప్పుడు ఇప్పుడు మనము మహాభారతంలో ద్రౌపదిని అవమానించింది చూస్తున్నాం. మన రామాయణంలో సీతాదేవి అవమానించింది చూస్తున్నాం. ప్రతి దగ్గర ఆడదాన్నే కష్టపెడుతూ వస్తున్నారు. వాళ్ళ పద్ధతిగా సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకే కష్టాలు తీరలేదు, వాళ్ళకే ఇన్ని బాధలు ఉన్నాయి. బట్ డ్రెస్సింగ్ వల్ల కాదు, ఈ మైండ్ సెట్ మారాల, డ్రెస్సింగ్ వల్ల కాదు. ఎంత సాంప్రదాయంగా ఉన్నా అవతల చేయాలనుకుంటే అది చేస్తున్నారు. అన్యాయం చేస్తున్నప్పుడు మనం దాని మీద ఆ అన్యాయం ఎలా జరుపుకోకుండా ఆపాల తప్ప ఆడోళ్ళు డ్రెస్సుల మీద వేసుకుంటేనే మొగోడికి మూడ్లు వస్తాయి, మొగోళ్ళు రేపులు చేస్తారు, మొగోళ్ళు వేరే వాళ్ళ దగ్గర పోతారు అని మాట్లాడడం తప్పు అన్నది ఆయన ఉద్దేశం. ఆయన ఇంకొక అడుగు ముందుకేసి కూడా అన్నారు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళే 2025లో 60,000 మంది మహిళలపై రేప్ అటెంప్ట్లు చేశారు, రేపులు చేశారు, రేప్ అటెంప్ట్ కూడా కాదు, రేప్ చేశారు అని అన్నారు. అంటే ఇప్పుడు ప్రతిదీ మతం అన్నది మనం ఎందుకు హైలైట్ చేస్తున్నాం? అది నా పాయింట్. ఏంటంటే ఇప్పుడు ఆయన కదా తీసింది, ఆయన చేయడం లేదు. అంటే ఆయన ఏమంటే సాంప్రదాయము అంటే హిందూయిజం అంటే చీరలోనే కట్టుబొట్టులోనే హిందూయిజం ఉందా? దట్ ఈస్ నాట్ హిందూయిజం. హిందూయిజం పర్ఫెక్ట్ మీనింగ్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. హిందూయిజంకి ఏంటి అని అంటే ప్రతి దాన్ని మనం ఎందుకు పూజిస్తాము అని అంటే వానదేవుడు, గాలిదేవుడు, ఇది అంటే మనం బతికే ప్రతి వస్తువుని దైవత్వంతో చూడమని అర్థం. అది దేవుడు అర్థం అని కాదు. మనం బతకడానికి ఇప్పుడు భూమి, ఇప్పుడు మనము ఏది కావాలా, మన ప్రాణానికి ఉంది భూమి, మనకు తిండి ఇస్తుంది. ప్రతి దాన్ని మనం దేవుడితో పోల్చాలా. ప్రతిదీ మనకి పోషించే ప్రతిదీ మనం దేని వల్ల బతుకుతున్నామో వాళ్ళన్నిటి మనము దేవత్వంతో పూజించాలా అన్నది హిందూయిజం. దాన్ని మనం జనరలైజ్ చేసేసి ఇప్పుడు మనము హనుమాన్ దేవుడిని, కోతి రూపంలో ఉన్న హనుమాన్ దేవుడిని పూజిస్తాం, హనుమాన్ దేవుడు అంటున్నాం, గోమాతను పూజిస్తున్నాం. ప్రతి దాన్ని మనం ఎందుకు అని అంటే వాళ్ళన్ని దేవుళ్ళు కాదు, మనకి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరిని మనము దైవత్వంతో చూడాలా అన్నది. దేవుడి శక్తి ఒకటే ఉంటదండి, మనము ప్రతి ఒక్కరిలో చూడొచ్చు అది. మనము ఇప్పుడు మీరు నా కష్టాల్లో ఉన్నా అండి, మీరు నాకు హెల్ప్ చేశారు, మీరు నా దృష్టిలో దేవుడు. ఎందుకంటే నా బాధల్లో, నా కష్టంలో మీరు నాకు నించున్నారు అని అంటే మీరు నాకు దేవుడితో సమానం. అది హిందూయిజం. అది వదిలేసండి ఆ బొట్టులో, కట్టలో, చీరలో, దీంట్లో చూస్తున్నారు హిందూయిజం. దట్ ఈస్ నాట్ హిందూయిజం. అది కాదు కదా హిందూయిజము. వాళ్ళ కంఫర్ట్ జోన్. అలంకారము అన్నది వాళ్ళ కంఫర్ట్ జోన్. మీ బాడీకి ఒకటి సెట్ అవుతుంది, నా బాడీకి ఒకటి సెట్ అవుతుంది. ఇప్పుడు మీ బాడీకి సెట్ అయింది మీరు వేసుకుంటారు, నా బాడీకి సెట్ అయింది నేను వేసుకుంటాను. బట్ ఇది వేసుకుంటేనే నువ్వు సాంప్రదాయం ఉన్నావు, ఇది వేసుకుంటే నువ్వు కాదు అని చెప్పడానికి ఎవరికి రైట్ ఉంది? అది చెప్పండి. ఒక మొగుడికి తప్ప, పెళ్ళాము ఒక మొగుడికి తప్ప, పిల్లల మీద ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఎక్స్పోజింగ్ చేద్దామా అంటే వాళ్ళ ముందర వేసుకొని బయట పోయి అన్ని ఇప్పుకొని పబ్బులు పోతున్నారు. అది ఎవరు చూస్తున్నారు? అంటే మన కళ్ళ ముందర డ్రెస్ వేసుకుంటేనే అది కరెక్ట్. బయట ఎట్లా తిరుగుతున్నారు మనకు అవసరం లేదా? పాయింట్ అది. ఇప్పుడు ఒక మొగుడిని సుఖపెట్టాలంటే ఒక పెళ్ళాం మొగుడికి నచ్చినట్లు ఉండాలా అంటున్నాడు. మొగుడికి ఎన్ని కోరికలు ఉంటాయో పెళ్ళానికి తప్ప పక్కింటోడికి తెలుసా, ఎదురింటోడికి తెలుసా? తెలీదు. అలా లేకున్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు హస్బెండ్ కి అందంగా కనిపించడానికో, లేకపోతే హస్బెండ్ ని తను అట్రాక్ట్ చేయడానికో, తన భర్తకు తగ్గట్టుగా తన భార్య ఎలా ఉండాలి అని అనుకున్నా ఉండొచ్చు. మనం ఎప్పుడు డిస్కస్ చేస్తాం అంటే మీ దాంట్లో ఒక పాయింట్, కొన్ని పాయింట్స్లో నా ఏకీభావం ఉంది కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నాను అంతే తప్ప భార్యకు అనుగుణంగా భార్యకి ఎలా నచ్చితే బాగుంటుంది అన్నట్టు భర్త ఎప్పుడు ఆలోచించడు. సాధారణంగా హస్బెండ్స్ ఎప్పుడు ఆలోచించరు. వీళ్ళు మాత్రమే ఆఫీస్ నుంచి వచ్చేసరికి నీట్గా రెడీ అయ్యి మంచి వంటలు వండి పెట్టి దగ్గరుండి వండించి, మనం ఫస్ట్ నుంచి నేర్చుకున్న విధి విధానాలు కూడా అవే. ఒక ఆడపిల్లకు పెళ్ళయిన తర్వాత తల్లిదండ్రులు చెప్పే మాటలు ఇవే. నీ భర్తకు అనుగుణంగా ఉండు, లోబడి ఉండు, తనకు నచ్చిన వంట పెట్టు, నీట్గా, ఇవన్నీ చెప్తుంటారు. బట్ వైఫ్కి నచ్చే విధంగా ఉండేటట్టుగా హస్బెండ్కి ఎవరు చెప్పినట్టు మనం చూడట్లేదు. అదే ఈ పంధాలు, ఈ విషయాల్లో డిస్కస్ చేస్తే మంచిగానే ఉంటుంది. కానీ ఒక మతానికి సంబంధించో
దేవుళ్ళకి సంబంధించో దేవతలకు సంబంధించో కొందరి మనోభావాలకు సంబంధించి ఆ పేర్లు తీసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎట్లా ఏకీభవిస్తారు? ఇప్పుడు ఏకీపించడం కాదండి, ఇప్పుడు జనాలు మనం చెప్తున్నాం, ఇప్పుడు మన దేవుళ్ళకే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, జనరలైజ్ మనం చూసుకున్న దేవుళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ప్రతి మనిషి దేవుళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నాకెందుకు ఉండకూడదు అని ఆలోచిస్తున్నప్పుడు మనం దీని ఆన్సర్ ఎవరు చెప్తారు? దేవుళ్ళకి ఇద్దరు పిల్లలు ఎందుకు ఉండాల్సిన అవసరం వచ్చింది అన్నది ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇస్తారు? నాకు అది చెప్పండి. ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కుంతి వాళ్ళకు 100 మంది పుట్టారు అంటే 100 మంది ఎట్లా పుట్టారు? జనరల్ నాలెడ్జ్ ప్రకారం 100 మంది ఎట్లా పుట్టింటారు? మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు క్వశ్చనింగ్ చేసుకోండి, ప్రతిదీ సస్పిషియస్ వస్తుంది. ప్రతి దాంట్లో ఇన్ని పుచ్చుంది మన లాస్, మన దీంట్లో గాని, మన పురాణాల్లో గాని, మన భారతంలో గాని, దీంట్లో గాని ఇంత పుచ్చుంది. ఆ పుచ్చుని ఎవరైనా ఏమైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఎందుకు అన్నది తెలుసుకోవాలి, అవేర్నెస్. ఇప్పుడు పుట్టిన పిల్లలండి, వాళ్ళకి 1,00,000 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఆన్సర్ చెప్పాలంటే ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు అందరూ మనం అంటే బ్లైండ్ గా, అప్పుడు ఆ జనరేషన్ లో అంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు అంతా మనము AI లో పుడుతున్నాము. ప్రతి ఒక్కటి డౌట్ పిల్లలకి, ప్రతి ఒక్కటి మమ్మీ ఎందుకు ఇట్లా చేశారు, ఎందుకు సీతాదేవికి చీరిప్పారు అంత మందిలో అని అడిగితే ఏం ఆన్సర్ చెప్తున్నారు జనాలు? ఎవరి దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పగలిగే ఇది ఉందా? దేవుళ్ళే అన్ని తప్పులు మనం చూపిస్తున్నారు, సినిమా రూపంలో చూపిస్తున్నారు. రియాలిటీ మనకు తెలీదు. మనదంతా సినిమా నాలెడ్జ్. భారతం ఎట్లుందో సినిమా చూసి నేర్చుకుంటున్నారు పిల్లలు. మహాభారతం ఎట్లుందో సినిమా చూసి నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ కి, వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్ ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఎవరు చెప్తున్నారు? అది 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 అర్థం చేసుకోవాలి జనాలు. మనోభావాలు అన్నది పక్కన పెట్టండి. మనోభావం అంటే ఏంటి? ఒక దేవుణ్ణి తిడితే మనోభావం దెబ్బ తిన్నట్ల కాదు. తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు కోతిని మనం చూస్తున్నామండి, అదే దేవుణ్ణి మన విగ్రహ రూపంలో పూజిస్తున్నాడు. చిన్నపిల్లల క్వశ్చన్ డౌట్ వస్తుంది, మమ్మీ ఇక్కడ కోతి ఉంది కదా, మళ్ళీ అదే మనం గుళ్ళో ఎందుకు పూజిస్తున్నామని అడిగితే ఏం ఆన్సర్ చెప్పాలి? మేఘన గారు, మీరు ఇంతకు ముందు అన్నట్టు జనరలైజ్ గా మాట్లాడదాం. ప్రధానంగా మనం హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ మూడుకి సంబంధించి ఒక మాట మాట్లాడతాను. ఇప్పుడు ముస్లిమ్స్ లో గురించి కనుక డీప్ గా వెళ్ళాం అనుకోండి, కొన్ని ఫ్లాస్ చెప్తూ ఉంటారు. ఓకే, అంటే ఏదైతే ఖురాన్లో ఉన్న కొన్ని సాంప్రదాయాలు కావచ్చు, కొన్ని ఆచారాలు కావచ్చు, కొన్ని ఫ్లాస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ద సేమ్ టైం బైబిల్ గురించి కూడా చాలా మంది అలా మాట్లాడుతూ ఉంటారు, ఫ్లాస్. అలానే రామాయణం గురించి, మహాభారతం గురించి కూడా కొన్ని ఫ్లాస్ మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రతి దగ్గర ఎంతో కొంత ఫ్లా ఉన్నది సొసైటీలో మనం జనరల్గా వింటూ ఉంటాం. కానీ మానవులుగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఫ్లాస్ విషయాన్ని పక్కన పెడితే ఏ మత గ్రంథమైనా చెడును ప్రోత్సహించదు, మంచి చేయమనే చెప్తుంది. అబద్ధాలు ఆడద్దు, దొంగతనాలు చేయొద్దు, ఇతరులు బాధపడేలాగా ప్రవర్తించద్దు, నీ పేరెంట్స్ పట్ల నువ్వు ఒబీడియంట్ ఉండు, ఇవి కదా ఏ మతం అన్నా చెప్పేది. ఎండ్ ఆఫ్ ది పాయింట్. సో అంటే ఒకరికొకరు మనము రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఒక దాన్ని ఫాలో అవుతున్నారు, నేను ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మీ నమ్మకాన్ని అయితే నేను రెస్పెక్ట్ చేయాలి కదా. అట్ ద సేమ్ టైం నేను ఏదైతే ఫాలో అవుతున్నానో మీరు దాన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. మనం లౌకికవాదంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఓకే, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాం. దాని కూడా అనుగుణంగా మన మాటలు, మన ప్రవర్తన, మన నడవడిక ఉండాలి. ఖచ్చితంగా ఒక మంచి పౌరులుగా ఉండాలి. తర్వాత ఏ మతాన్ని ఆచరిస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నది పక్కన పెడితే, ఈ రోజు అవన్నీ వదిలిపెట్టేసి సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళుగా హిందూ దేవతలకు సంబంధించి, పురాణాలకు సంబంధించి చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ హిందూ మతానికి సంబంధించి నేను అనట్లేదు, ఇతర మతాలకు సంబంధించి కూడా, ఇటు హిందూస్, అటు ముస్లిమ్స్, అటు క్రిస్టియన్, అందరూ కూడా పరమతాలకి సంబంధించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇది తప్ప కాదా? బాధాకరం కాదా? ఈరోజు మా అన్వేష్ మాట్లాడిన మాటలు కూడా ఇలానే ఉన్నాయి, ప్రవోక్ చేసేలానే ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో ఇంత డెప్త్ లేదండి. ఆయన చెప్పింది జనరలైజ్ చేయడం అని కాదు, పేరు తీసి ద్రౌపది పేరు తీసి రేప్ జరిగింది అనడం అది చిన్న విషయమా? ఇప్పుడు రియల్ చెప్పాలంటే మహాభారతం గురించి చెప్పాలంటే అండి చాలా రుసుకులు ఉన్నాయి దాంట్లో. డీటెయిల్ గా మాట్లాడాలంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి. ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఇష్టం అనుకోండి, ఆవిడ గురించి నెగిటివ్ చెప్పినప్పుడు ఎదుటోళ్ళు చెప్తే విన్నప్పుడు ఆమె తప్పు చేసిట్టది, బట్ దాని గురించి మాట్లాడినప్పుడు మనం యాక్సెప్టెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆమె మీద ఎక్కువ ఇష్టం ఉండింటది. ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, అబద్ధం నిజం, నిజం అబద్ధం అవుతుందా? అవ్వదు. మరి నిజం నిజమే కదా.
నిజం మాట్లాడే ఇది కొద్ది మందికి ఉంటది, కొద్ది మందికి ఉండదు. పాయింట్ అంతే. ఇప్పుడు రామాయణంలో నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు నాకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. పాయింట్ అంతే. ఎందుకు అంత డెప్త్ గా డిస్కస్ చేసాం అనుకోండి, అయ్యో దేవుడి గురించి మాట్లాడుతున్నాం, మనం అది మాట్లాడుతున్నాము, జనాలకు నచ్చదు అనుకొని ఒక కాన్షియస్ అయిపోతున్నాం. బట్ ఏ క్వశ్చన్ అయినా క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చెప్పే, ఇప్పుడు అన్వేష్ చెప్పింది రాంగ్ అంటున్నాం కదా, కరెక్ట్ ఆన్సర్ చెప్పే మనుషులు ఎవరైనా ఉన్నారా? అది చెప్పండి. ఆయన ఎగ్జాంపుల్స్ రాంగ్ అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక మహిళగా వేగనగర్ ఒక మహిళగా ఆన్ స్క్రీన్ చెప్తున్నా, ఒక మహిళగా నేనేం బట్టలు వేసుకోవాలి, నేను ఎలా ఉండాలి, నేనేం చేయాలని డిసైడ్ చేసే రైట్ ఎవరికి లేదు. గట్టిగా మనం మాట్లాడుంటే మన ఇంట్లో వాళ్ళు కూడా లేదని అంటాను. మనకు తెలిసి మనం ఏం చేస్తున్నాము అనేది ఆ మాత్రం జ్ఞానం లేకుండా మహిళలు ఏమి తిరగట్లేదు ఈ రోజుల్లో. ఓకే, బట్ మనకి కొన్ని కస్టమ్స్ ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, నడవడికిన మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఖచ్చితంగా ఒక మహిళ ఏం వేసుకోవాలి, ఎలా ఉండాలని డిసైడ్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు. ఇది కరెక్టే. కానీ ఆ చెప్పే మాటలకి సంబంధించి తీసుకునే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, నేను ఇంతకు ముందు నుంచి అదే చెప్తున్నా. సీతాదేవి పేరు తీసి, ద్రౌపది పేరు తీసి, ఇది కరెక్ట్ కాదు కదా. ఎలా మాట్లాడతారు? కాదు, ఆ కాలంలో కూడా వీళ్ళకు అన్యాయాలు జరిగినాయని దాని ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను కూడా చెప్పాను. ఆమెని ఇప్పుడు బహిరంగ సభలో అంతమంది ఆమెను బట్టలు ఇప్పదీస్తే అందరూ నోట్ వేసుకొని చూసారంటే ఆమె ఇన్సల్టింగ్ ద ఉమెన్. అది ఎగ్జాంపుల్స్ అక్కడ జరిగింది కాబట్టి మనం తీసుకుంటున్నాం. అలా వేరే కుల మతాల్లో జరిగినా కూడా అది కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఆయన అనే గురువు, ఒక ఆయన మేరీ మాత గురించి ఆయన అసభ్యంగా మాట్లాడు, ఆమె పెళ్లి కాకుండా ఎట్లా డెలివరీ అయిందని మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఉంది, మాట్లాడతారు. బట్ ఆ మతస్థులందరూ మా దేవుని మాట్లాడారు అన్నది కాదు. అది వాళ్ళ క్వశ్చన్ నుంచి మనం ఆన్సర్ చెప్పగల కెపాసిటీ మనకు ఉందా? ఒకరు క్వశ్చన్ చేస్తారు, దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు నోట్ చూసుకుంటారు. ఎందుకంటే మన దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి తగ్గ ఆన్సర్స్ ఎవరి దగ్గర లేవు కాబట్టి అది మనం డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది మనకి. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్స్ అంటే, ఇప్పుడు సీతాదేవి మొగోళ్ళ వల్ల బాధించబడింది. అది ఎవరు తప్పు? సీతాదేవి తప్పు ఉండేనా? ఆమె బాధపడింది. సరే, ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చినాక కూడా ఆయన 10 మందిలో ఆమెను అగ్ని పరీక్ష చేపించాడు. ఓకే, నా భార్య పవిత్రంగా ఉంది అనే డౌట్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ రాముడికే వచ్చింది. ఎవరు చెప్పుకోకుండా కూడా జనాలు ఇట్లా అనుకుంటారు, అగ్ని పరీక్ష చేశాడు. సరే, అనిల్ పోయి రాజ్యంలో కూర్చోబెట్టాడు. సినిమా నాలెడ్జే చెప్తున్నా. మళ్ళీ ఆయన ఆమెను తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాడు. ఓకే, అడవిలో వదిలేస్తాడు. అడవిలో వదిలేసిన ఆవిడ మళ్ళీ ఆవిడ 2 పిల్లలు పుట్టిన ఆయనకు తెలియదు. మళ్ళీ ఆ పిల్లలు తెచ్చుకొని నా కొడుకులని రాజ్యంలో కూర్చోబెడతాడు. అంటే పిల్లలు కాబట్టి వచ్చింది, పిల్లాన్ని వదిలేస్తాడు. అంటే ఒక మొగోడి వల్ల ఒక ఆడది కష్టపడింది కదా అన్నదే పాయింట్ అక్కడ. అది సీతాదేవినో ఈ రోజు మహిళనో అన్నది సమస్య కాదు. పాయింట్ అది ఆయన తీసుకునే ఎగ్జాంపుల్స్ అలా కన్వే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వెళ్ళిపోతే అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయి ఇంకేదో టాపిక్ గురించి మాట్లాడాల్సిన అవసరము, ఇబ్బందికరమైన పరిస్థితిలో తలెత్తే అవకాశం లేదా? అది సమాజానికి, సొసైటీకి మంచిదా ఆ మాటలు? ఎంత గలీజ్ మాటలండి ఆడోళ్ళని. గలీజ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలాంటి ముండలు అన్ని అనేసి అంటాడే, దాని ఎంత పెద్ద మీనింగ్ ఉంది. ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళకి జ్ఞానం లేదా? ఆయన ముండలు అంటున్నాడు, లోపల అనుకుంటాడు అని ఆయన పైచాతిక తత్వాన్ని ఆడోలని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ముండలు అని తిడితే సపోర్ట్ చేసే ఆడముండలకి సిగ్గుమానం లేవా? ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆయమగాళ్ళకి చెవులు పోయినాయా? వాడు ఏం మాట అన్నాడు? బయట ఒళ్ళు కప్పుకోవడం కాదు మెయిన్, వాడు ఆడోళ్ళ గురించి వాడికి ఎంత నీచమైన థాట్ ఉందన్నది ఎవరికైనా గ్రహిస్తున్నారా? అది చెప్పండి. శివాజీకి మనసులో ఎంత క్రూరత్వం ఉన్న మెంటాలిటీ, సైకోయిజం ఉంటే గాని, ఆడోళ్ళు అంటే అంత చులకన భావం ఉంటే గాని ఆ మాటలు ఎలా మాట్లాడతాడు? అది చెప్పండి, నాకు చెప్పండి. పబ్లిక్ ప్లాట్ఫారం మీద ఈ ముండలు ఇలా డ్రెస్ వేసుకుంటే చూస్తారు, లోపల ఇలా అనుకుంటారు అంటే ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఎవడు మాటలనే మాటలు ఖండించమనండి, ఖచ్చితంగా ఖండించమనండి. ఇప్పుడు శివాజీ గారు అన్నారని నాన్ వేష్ అన్నాడని మళ్ళీ ఇంకొక వ్యక్తి, ఇంకొకరు అన్నారని ఇంకొకరు, అలా చెప్పుకుంటూ వెళ్తే అసలు మనం మహిళల గురించి, మహిళల రక్షణ గురించి, మహిళల వస్త్రధారణ గురించి టాపిక్ ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే హెల్దీగా వెళ్ళాలి. కానీ ఖచ్చితంగా ఒక ఫ్లా జరుగుతున్నప్పుడు ఫైట్ చేయాలి, కాదని ఎవరు అనట్లేదు. కానీ మనం ఎలా చేస్తున్నాం?
ఈ టాపిక్ మహిళల రక్షణ దగ్గర నుంచి ఇంకెక్కడికెక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా అన్వేష్ పెట్టారు, కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకొక ఇండివిజువల్గా మేము జర్నలిస్ట్ అని చెప్పి వేరొకరు వచ్చి వేరొక మతానికి సంబంధించి మాట్లాడతారు. అప్పుడు అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయి మత కల్లోహాలు, ఇబ్బందికరమైన అంశాలు ఇటువైపు ఎందుకో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అదేనండి మనోళ్ళు ఏమంటే ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ కి ఎగ్జాంపుల్స్ తీసుకోవడంలో వాళ్ళు అక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుంది. పాయింట్ అంతే. అంటే హిందూ దేవతలు, హిందూ దేవుళ్ళు తప్ప ఎగ్జాంపుల్స్ శివాజీ గారు కూడా ఎగ్జాంపుల్స్ ఎలా తీసుకున్నాడు, ముందు కాలం హీరోయిన్లు ఇలా తీసుకొచ్చాడని చెప్పడంలో ఈయన అన్నాడు. అంత పద్ధతిగా చేసుకున్నప్పుడు సీతాదేవికి కూడా ద్రౌపదికి కూడా ఇలా రేపులు జరిగి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఒక మతానికి సంబంధించిన మహిళలను చిన్న చూపు చూస్తూ చిన్నగా మాట్లాడే ఎగ్జాంపుల్స్ తప్ప మనకి ఇంకే ఎగ్జాంపుల్స్ దొరకట్లేదా? మనం ఏది చెప్పాలనుకుంటున్నాం అన్నది డైరెక్ట్ గా చెప్పలేమా? అది కాదు స్వర్ణ గారు, మీరు మతం అని మీరు ఎలివేట్ చేస్తున్నారు తప్ప ఆయన అన్న సీతాదేవి ద్రౌపది అనే పేర్లు తీయకుండా చూడండి మైగన గారు, సీతాదేవి ద్రౌపది అనే పేర్లు తీయకుండా ఇంతకు ముందు పురాణాలలో ఇతిహాసాలలో కూడా లేదు అని అంటే ఇంతకు ముందు కూడా మహిళల కట్టుబొట్టు ఏంటి, సినిమాల్లోనే తీసుకోండి, సౌందర్య గారిని తీసుకోండి, ఆమె కట్టుబొట్టు తీసుకోండి, జమున గారిని తీసుకోండి, కట్టుబొట్టు తీసుకోండి, సావిత్రి గారు సౌందర్య గారిని తీసుకోండి, కట్టుబొట్టు తీసుకోండి. ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసి ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుని మాట్లాడమనండి. అంటే ఇప్పుడు ఆయన మతానికి సంబంధించి నాట్ వేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు కదా అంటే మనం చెప్పలేము కదా. ఆయన ప్రొఫెషన్లో అది కరెక్ట్ అయ్యిండొచ్చు కదా అంటున్నా నేను. అదే మనం అంటున్నాం కదా. ఇప్పుడు మన దగ్గర ఏమంటే వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు, అది మంచి గాని చెడు గాని. బట్ ఒకరు మాట్లాడుతున్నారు అన్న పాయింట్ ఇప్పుడు ఆయన ప్రొఫెషన్ మీ ఎగ్జాంపుల్ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎగ్జాంపుల్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు కాదు. మేఘన గారు ఇప్పుడు ప్రతి మతానికి సంబంధించి కొన్ని ఫ్లాస్ మాట్లాడుతూ ఉంటారని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈరోజు నా అన్వేష్ అన్న వ్యక్తి ఒక ఇద్దరు మహిళల పేర్లు తీసి ఇట్లా మాట్లాడారు, ఇబ్బందికరంగా మాట్లాడారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి లేచొస్తారు, ఇంకొక మత గ్రంథానికి సంబంధించిన ఉన్న మహిళల్లో ఇలా జరిగింది కదా అని ఆయన మాట్లాడతారు. ఇంకొక మతానికి సంబంధించిన వ్యక్తి ఇంకొకరు లెగుస్తారు, వాళ్ళు వచ్చి వేరే మతంలో ఉన్న ఫ్లా గురించి మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుంది సొసైటీలో? ఇప్పుడు పాయింట్ అదేనండి. ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల ఏమైతుందంటే ప్రతి ఒక్కరికి వాయిస్ వస్తుంది, ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన పెట్టిన స్టేట్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనేసరికి మనమే దాన్ని ఇప్పుడు కొద్ది మంది వినొచ్చు, దాన్ని డ్రాప్ అయిపోతారు. ఎప్పుడైతే దాని గురించి డిస్కస్ చేస్తామో ఇదే ప్రొలాంగ్ వెళ్తుంది. ఇదే సింపుల్ పాయింట్ అదే అవుతుంది కదా. ఇప్పుడు ఆ క్షణం మర్చిపోయినాం అనుకోండి, అది జనాల్లోకి వెళ్ళదు, అంతే కదా. బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మర్చిపోవడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు పాయింట్ ఏమంటుందంటే పురాణాల్లో కూడా ఎవరైతే బాధపడిన లేడీస్ గురించి ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. అది మీరు ఈ కులస్తులు ఈ మతస్థులతోనే మాట్లాడుతున్నారని మనము మన ఆలోచన యాడప్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మాట మాట్లాడారు శివాజీ గారు, ఒక మాట ఎమ్మన్న మాట మాట్లాడారు, అది చాలా ఇబ్బందికరం జుగుప్సాకరం అని అన్నారు. ఇప్పుడు ఈయన కూడా పురాణాలలో ఇతిహాసాలలో మహిళలపై కూడా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగాయి, మరి అప్పుడేం జరిగింది అని ఉంటే బాగుండేది. అక్కడ రేపులు చేశారు, ఇవి అభ్యంతరకరమైన పదాలు. మనం ఫ్రెండ్స్తోనో ఇంకొకరితోనో ముచ్చట్లు పెట్టట్లేదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నాం. మనం మాట్లాడిన మాటలు వేలు లక్షల దగ్గరికి వెళుతుంది అని అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అందరూ కలుపుకుంటే 1 కోటి మంది పైన ఉంటారు. వీళ్ళందరూ మన మాటలు వింటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం. నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా, నేను ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా, ఇతరుల ఉద్దేశాలు సాంప్రదాయాలను ఇబ్బంది పెట్టే విధంగా మనం మాట్లాడడంలో తప్పలేదు. కానీ ఒకరు నమ్ముతున్న విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫైనల్ గా నేనైతే చెప్పాలనుకుంటున్నాను. మీరేం చెప్పాలో చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం. ఇదే పాయింట్ ఏమంటే ఇప్పుడు అన్వేష్ చెప్పింది రైట్ అని చెప్పడం లేదు. ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఏమంటే అప్పుడు కూడా ఆడవాళ్ళు బాధపడ్డారు, బట్ అప్పుడు కూడా జరిగింది అన్న దాంట్లో ఆయన 2-3 ఆయన స్టేట్మెంట్ కూడా రాంగ్ ఉన్నాయి. నేను ఒక లేడీస్ గురించి తప్ప
ఇక్కడ క్యాస్ట్ల గురించి, కులాల గురించి, మతాల గురించి అన్నది పాయింట్ కాదు. పురాణాల నుంచి ఈ రోజు వరకు లేడీసే బాధపడుతున్నారు. లేడీస్ ఇలా ఉండాలని ప్రతి ఒక్కరు లేడీస్ మీదే పడి ఏడుస్తున్నారు. 40 ఏళ్ళు అయితే లేడీస్ ఏమమ్మా నీకు పిల్లలు ఉన్నారు ఇట్లా డ్రెస్ వేసుకోవద్దు అనేసి మంచులక్ష్మి గారితో ఆయన రిపోర్టర్ చెప్పాడు. ఏజ్ కి డ్రెస్సింగ్ కి ఎవరు ఏమన్నా అందరు ఇప్పుడు నిధి అగర్వాల్ మీద అందరు బట్టలు పెట్టి చింపారు అని అన్నాడు. అదే పోతే అలానే చింపుతారు కదా. అంతకుముందు సమంత గారు కూడా చక్కగా పద్ధతిగా చీర కట్టుకునే వెళ్ళారండి. ఆమె పైన కూడా జరిగింది. అదే చెప్తాను నేను. మహిళలు వేసుకునే డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసే రైట్ ఎవరికి లేదు. అదే నేను చెప్తున్న పాయింట్. ఇప్పుడు ఏమైతుందంటే ఎవరికి నచ్చినట్ల వాళ్ళు ఏమంటే అది మాట్లాడగలిగే ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు నోట్కి వచ్చింది వాళ్ళ మాటలకు అర్థం మీనింగ్ ఉండదు, ఏదో మాట్లాడేస్తారు అంతే. ఇప్పుడు అన్వేష్ మాత్రమే కాదండి, నా అన్వేష్ గారు మాత్రమే కాదు, ఫైనల్ గా చెప్పాల్సింది మనం ఈ డిస్కస్ చేస్తున్నాము అని అంటే మనం ఇస్తున్నది పబ్లిక్ వింటున్నప్పుడు వాళ్ళకి మనం చెప్తుంది ఏంటి అంటే మీ ద్వారా, అది మీరైనా నేనైనా నా అన్వేష్ అయినా ఇంకొకరైనా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లోని పదాలు దొరలకుండా జారకుండా ప్రతి ఒక్కరూ 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు చెప్పే విధానాన్ని ఎక్కడ చెప్తున్నావు, ఎలా, ఆ రోజు శివాజీ గారు చెప్పే మాటలు కూడా అదే, నువ్వు ఎక్కడ చెప్తున్నావు ఎలా చెప్తున్నావు అనేది లేకుండా విచక్షణారహితంగా నాకు వాక్ స్వాతంత్రం ఉంది ఏది పడుతుంది మాట్లాడతాను అని అంటే హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు. నిన్ను చూసి మొన్న జరిగిన 1 వీక్ డిస్కషన్ కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఆడోళ్ళని గౌరవించుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి నోటికి వచ్చిందంతా మాట్లాడుతున్నారు. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. చాలా దురదృష్టకరం మేఘన గారు. ఇంకో చూద్దాం. యా, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేశారు, మీ మనోభావాలు మీ అభిప్రాయాలు పంచుకున్నారు. బట్ ఏది ఏమైనా మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి చెప్పండి, ప్రతి ఒక్కరికి అదే ప్రతి ఒక్క మనుషులకి ఇదే ఇంత జ్ఞానం ఉంటే అండి ఈ సిచ్యువేషన్స్ ఇక్కడ వరకు రావు. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏ హద్దుల్లో మాట్లాడుతున్నాం అని మనుషులు ఎలా మాట్లాడుతున్నాము, నోరు ఉంది కదా అని పడేసుకోవడం తప్ప ఎలా మాట్లాడుతున్నాం అన్నది ఒకటి, ఆ జ్ఞానం ఒకటి. మనం పుట్టిన మనం సాంప్రదాయమైన కంట్రీలో పుట్టినాము, సాంప్రదాయంగా పెరిగినాము, మంచి ఫ్యామిలీస్ లో పెరుగుతున్నాము అన్నప్పుడు ఇంత మాత్రం అయితే పాటించే ఇది మన ప్రజలందరికి ఉంది. కాబట్టి అందరూ ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడే పద్ధతిలో కూడా వాళ్ళు మార్చుకుంటే ఇన్ని అనర్థాలు జరగవు అన్నది నా ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ మేఘన గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.